బీజేపీకి 35%, బీఆర్ఎస్కు 17%. ఈ రెండు కలిపితే 52% అవుతుంది. కాంగ్రెస్కు అరౌండ్ 40% దగ్గర ఓటింగ్ ఉంది. మరి కాంగ్రెస్కు 40% ఉన్నా 52% ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక ఆర్గనైజ్డ్ అపోజిషన్కు స్టిల్ కాంగ్రెస్ ఘాట్ సగం సీట్లు వచ్చాయి. దీనికి ఏంటి తెలియజేస్తుంది? కాంగ్రెస్ వ్యతిరేక అపోజిషన్ స్పేస్ బీఆర్ఎస్ బీజేపీగా డివైడ్ అయితే కాంగ్రెస్కు లాభం కదా. ఒకసారి బీఆర్ఎస్ను వీకెండ్ చేస్తే ఇక అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఒక్కటే ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆలోచించదా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు, కాంగ్రెస్ వెనకాల ఉందని బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. వెనకాల ఉంటే ఈ ప్రమాదం కాంగ్రెస్కు పొంచి ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తే, కవితను ప్రోత్సహించి బీఆర్ఎస్ను బలహీనపరిస్తే తనకు తిరిగే ఉండదని కాంగ్రెస్ అనుకుంటే కేసీఆర్ చేసిన తప్పిదమే కాంగ్రెస్ చేస్తోంది. కేసీఆర్ టైంలో కాంగ్రెస్ ఒక దశలో బాగా బలహీనపడి బీజేపీ బలపడుతున్నప్పుడు క్లోజ్ లీడర్ల దగ్గర, సన్నిహితుల దగ్గర కేసీఆర్ అన్నాడట, ఏంటి ఈ విధవ కాంగ్రెస్ కొద్దిగా పుంజుకున్నా బాగుండు, పూర్తిగా చచ్చుబడింది అన్నాడట. అప్పుడు ఒక నాయకుడు ఉండి, సార్ మనమే కాదు సార్ దాన్ని చావకుండా కొట్టింది అన్నాడట. సో అలా మీకు కాంగ్రెస్ కేసీఆర్ అనుభవం కళ్ళ ముందు ఉండగా బీఆర్ఎస్ బలహీనపరిచి బీజేపీకి అడ్వాంటేజ్గా మారి కాంగ్రెస్ తలగొయి తానే తవ్వుకుంటే ఉంటుందా? అదే జరిగితే ఆశ్చర్యమే మరి ఒకవేళ. అందువల్ల ఇక్కడ నిజంగానే బీఆర్ఎస్ లాభపడితే కాంగ్రెస్కు లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ. ఇక లాభం ఎవరికి? పూర్తి లాభం బీజేపీకి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ బీజేపీకి ఎక్కడా నష్టమే లేదు. కవిత రివోల్ట్ వల్ల లాభపడేది బీజేపీయే. ఎందుకు? తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలని ఆరాటపడుతోంది, ఆశిస్తోంది, ప్రాబబిలిటీ ఉందని. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టినప్పుడు కూడా ఆమె వెనకాల ఎవరున్నారని చర్చ జరిగింది. ఇట్లనే కేసీఆర్ ఉన్నాడా, మోడీ ఉన్నాడా అని. అప్పుడు కూడా నేను ఏమని విశ్లేషించాను, కేసీఆర్కు అపోజిషన్ స్పేస్ డివైడ్ అయ్యి లాభం అవుతుందని ఆశించవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్ డివైడ్ కాదు. పైగా షర్మిల గనక మైనారిటీ ఓటు తీసుకొని కేసీఆర్ వెనకాలన్న ఓటు కనుక తీసుకుంటే కేసీఆర్కి నష్టంగా కూడా పరిణమించవచ్చు. ఏమవుతుందో మనం చెప్పలేమన్నాం. కానీ కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తున్న సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమర్జ్ అయింది. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ బీజేపీ రెండు కేసీఆర్ను దెబ్బతీయడానికి పోటీ పడుతున్నాయి. కేసీఆర్ దెబ్బతినడం ఖాయమని అర్థమవుతోంది. కేసీఆర్ ప్లేస్లో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అనే చర్చ. దుబాక, హుజూరాబాద్, హైదరాబాద్ దానికి ఉదాహరణ కదా. సో ఈ ట్రెండ్ కనబడుతున్నప్పుడు బీజేపీ ఆశించింది ఏంటంటే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చూసి కాంగ్రెస్ పని అయిపోయింది, అవకాశం మాకే, మరి ఇంకా కాంగ్రెస్ను వీకెండ్ చేస్తే ఇంకా లాభం కదా. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు వెనకాల, షర్మిల వెనకాల బీజేపీ కూడా ఉండవచ్చు అని అప్పుడు చర్చ నడిచింది. ఎందుకంటే షర్మిల కనుక వచ్చి కాంగ్రెస్ వెనకాల పోయే మైనారిటీ ఓట్ను, రెడ్డి ఓట్ను, దళిత్ ఎస్సీ ఓట్ను కనుక తీసుకుంది అనుకుందాం. ఎందుకంటే షర్మిల, రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేస్ సెక్షన్లు ఇవే కదా. సో కాంగ్రెస్కి సపోర్ట్ బేస్ కూడా అదే. మీరు రెడ్డి ఓట్లు, ఎస్టీ ఓటు, మైనార్టీ ఓట్లు కనుక షర్మిల లాక్కుంటే కాంగ్రెస్ మరింత బలహీనపడేది. కాంగ్రెస్ మరింత బలహీనపడితే లాభపడేది బీజేపీయే కదా. అందుకే షర్మిల వెనకాల బీజేపీ ఉంది అన్నప్పుడు చర్చ కూడా నడిచింది మీరు గమనిస్తే. సో ఇలా రాజకీయాలు ఇప్పుడు కూడా కవిత కనుక బీఆర్ఎస్ని వీక్ చేస్తే సంపూర్ణంగా లాభపడేది బీజేపీ. కాంగ్రెస్ కన్నా లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ ఉంది. కానీ పూర్తిగా లాభం, ఏమాత్రము నష్టం లేనిది కవిత ఏ మేరకు బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తే అపోజిషన్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ ఉంది కనుక బీజేపీకి లాభం అవుతుంది. కాంగ్రెస్కు ప్రత్యేకంగా లాభం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పెరుగుతున్న కొద్దీ బీజేపీకి అన్నా బీఆర్ఎస్ కన్నా పోవాలి. రెండింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం, మూడింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం ఉండవచ్చు. కానీ మూడింటి మధ్య డివైడ్ చేసే పరిస్థితిలో కవిత ఉందా? మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుంది తప్ప
బీఆర్ఎస్ బీజేపీలతో పాటు తాను కూడా కాంగ్రెస్కు థర్డ్ ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల మీకు బీజేపీ క్లియర్ బెనిఫిషరీ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిన కొద్దీ ఆ ప్రయోజనం బీజేపీకే కదా. మీకు దానికి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల కంపారిజన్ ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికల్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బలహీనపడి 17% పడిపోయింది. అంటే బీఆర్ఎస్ 20% ఓటింగ్ కోల్పోయింది. ఎవరికి వచ్చింది ఆ ఓటు? కాంగ్రెస్కి వచ్చిందా? ఆ ఓటు కాంగ్రెస్ రాలేదు. మీరు గమనిస్తారు, ఆ ఓటు మొత్తం గంపగుత్త బీజేపీకి పోయింది. బీజేపీ ఓటింగ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 35% పెరిగింది. అంటే బీఆర్ఎస్కు 20% ఓటింగ్ తగ్గింది, బీజేపీకి 21% ఓటింగ్ పెరిగింది. అంటే క్లియర్గా ఏమర్థమవుతుంది? బీఆర్ఎస్ బలహీన పడుతున్న కొద్దీ అది పూర్తిగా బీజేపీ ఖాతాలకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్కి ఏ లాభము రాలే. కాంగ్రెస్ ఓటింగ్ అదే 40% దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మరి ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు కవిత డ్యామేజ్ చేస్తే ఎవరికి లాభం? కాంగ్రెస్కి ఎట్లా లాభం అవుతుంది? అది బీజేపీకే కదా బెనిఫిట్. అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల కంపారిజన్ కూడా చెప్పాను మీకు. సో అందువల్ల క్లియర్గా దీని వెనకాల బీజేపీ ఉండకూడదని ఎలా చెప్పగలం? రఘునందన్ రావు లాంటి వాళ్ళు దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మాట్లాడినట్టు మీడియాలో చూశాను. అది ఒక పార్టీ మరో పార్టీని ఆరోపిస్తుంది. కానీ పొలిటికల్ అనాలిసిస్ చేస్తే కవిత చేసే డ్యామేజ్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు లాభం ఎంతో అంతకన్నా నష్టం ఎక్కువ. కానీ బీజేపీకి ఇది 100% ప్రాఫిటబుల్. దానికి ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీన పడిన 20% ఓటింగ్ కోల్పోతే అది కంపకొత్త బీజేపీకి పోయింది. అందువల్ల దీని వెనకాల బీజేపీ ఎందుకు ఉండకూడదు, మోడీ అమిత్ షాలు ఎందుకు ఉండకూడదు అనే అనుమానం రాకుండా పోతున్న పొలిటికల్ అనాలిసిస్ చూస్తే. ఎవరున్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ రాజకీయ విశ్లేషణ చేస్తే కవిత వల్ల బీజేపీకి ఎక్కువ లాభం వస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. సార్, కవిత కొత్త పార్టీ